53 సంవత్సరాల క్రితం మాట. ఈ రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంది. అవి మన పొరుగునే ఉండే పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాలు అని ఎవరైనా ఊహించేస్తారు. ఆ రెండు దేశాల మధ్య జరుగుతున్న పోరాటం మధ్యలో భారతదేశం కలుగజేసుకుని తూర్పు పాకిస్తాన్ కు అండగా నిలిచింది. దాంతో అప్పటిదాకా ఒకే దేశంగా ఉన్న పాకిస్తాన్ రెండు ముక్కలైంది. కానీ 1971 సంవత్సరంలో జరిగిన మారణ హోమం బంగ్లాదేశీయులకు ఒక పీడ కల. పాక్ సైనికుల పాశవిక దాడుల్లో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. మరెంతో మంది మహిళలు అత్యాచారానికి గురయ్యారు. పాక్ వికృత క్రీడల్లో బంగ్లా పౌరులు పావులుగా మారారు. భారత్ అండతో స్వాతంత్రం సాధించిన తూర్పు పాకిస్తాన్ ప్రస్తుతం బంగ్లాదేశ్ గా మారింది. మన దేశం నుంచి అన్ని రకాలుగా అందిన సాయంతో చూస్తుండగానే ఎదిగింది. గార్మెంట్ పరిశ్రమలతో ప్రపంచ అభిమానాన్ని చూరగుంది. ఇన్నాళ్ళు మన దేశంతో బాగానే ఉంది. కానీ గత కొంతకాలం క్రితం జరిగిన పరిణామాల తర్వాత దూరంగా జరుగుతుంది. అంతేకాదు, తనకు చిరకాల శత్రువైన పాకిస్తాన్ తో చెట్టాపట్టాలేసుకొని మరీ తిరుగుతుంది. ఆనాటి ఆ దారుణ మారణ హోమాన్ని బంగ్లాదేశ్ నిజంగానే మర్చిపోయిందా అంటే నో అనే చెప్పాలి. ఎందుకంటే 1971 నాటి మారణ హోమం బంగ్లాదేశ్ ప్రజల మధ్యలో ఇప్పటికీ భయం రేపుతూనే ఉంది. ప్రత్యేక దేశం కోసం పోరాటం జరుగుతున్న రోజుల్లో పాక్ సైనికులు, అరాచక వాదులు సృష్టించిన బీభత్సం అంతా ఇంత కాదు. యుద్ధ సమయంలో వందలు, వేలు కాదు, అక్షరాల 4 లక్షల మంది బంగ్లాదేశీయులను పొట్టన పెట్టుకున్నారు. లక్షలాది మంది మహిళలను అత్యాచారం చేశారు. ఆ పైశాచిక పర్వానికి తల వంచిన వారు కొందరైతే మాన ప్రాణాలను రక్షించుకోవడానికి పొరుగున ఉండే మన దేశానికి పారిపోయి వచ్చిన వారు మరికొందరు. ఆ తర్వాత భారత్ సైన్యం అండతో 1971లో తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్ గా అవతరించింది. బంగ్లాదేశ్ నూతన దేశంగా అవతరించిన పాక్ మృగాలు చేసిన గాయాలు మాత్రం ఎన్నటికీ మానలేదు. సైనికులు బాహాటంగా చేసిన కిరాతక చర్యలకు యావత్ ప్రపంచం ఎదుట పాకిస్తాన్ క్షమాపణ చెప్పాలని అప్పటి నుంచి బంగ్లాదేశ్ డిమాండ్ చేస్తూనే ఉంది. కొన్ని దశాబ్దాల పాటు సాగిన ఈ డిమాండ్ గత 5 నెలల క్రితం జరిగిన పరిణామాల తర్వాత ఒక్కసారిగా నీరుగారిపోయింది. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా గద్దె దిగడం, నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ అధికార పగ్గాలు చేతిలోకి తీసుకోవడంతో పాకిస్తాన్ అరాచక శక్తులు ఉద్యమకారుల ముసుగులో దేశంలోకి ప్రవేశించారు. జమాతే పార్టీ పాకిస్తాన్ నుంచి వచ్చి బంగ్లాదేశ్ విద్యార్థులకు ఆర్థిక సాయం అందిస్తూ వారిని బుట్టలో వేసుకుంది. ఒక్కసారిగా షేక్ హసీనాపై తిరుగుబాటు ప్రకటించి ఆమె నివాసంపైకి దండెత్తడం జరిగింది. ఆ తర్వాత ఆమె ప్రాణాలు కాపాడుకోవడానికి భారత్ లో ఆశ్రయం పొందడం చకచకా జరిగిపోయాయి. ఆ క్రమంలోనే దేశంలో భారతదేశం ఆనవాళ్లు లేకుండా చేసే కుట్ర మొదలైంది. హిందువులపై నేరుగా దాడులు జరుగుతున్నాయి. హిందూ దేవాలయాలను కూల్చేయడం, దేవులను అవమానపరచడం సర్వసాధారణంగా మారిపోయింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ తన చిరకాల శత్రువైన పాకిస్తాన్ కు అన్ని రకాలుగా దగ్గరవుతుంది. మనమంతా ఒకటేనంటూ పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్, బంగ్లాదేశ్ అడ్వైజర్ మహమ్మద్ యూనస్ లు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. పేరుకు రిజర్వేషన్లపై చెలరేగిన అల్లర్లే, కానీ దాని వెనక బంగ్లాదేశ్ ను భారతదేశంతో విడదీసే కుట్ర జరిగింది. దీని వెనుక చైనా ఉందన్న ప్రచారం జరుగుతుంది. దాంతో ప్రధాని షేక్ హసీనా ఆగస్టులోనే దేశం వీడి మన దేశంలోనే తలదాచుకుంటున్నారు. దీంతో తాత్కాలిక ప్రభుత్వ సారథిగా వ్యవహరిస్తున్న మహమ్మద్ యూనస్ తమ కుట్రలో భాగంగా బంగ్లాదేశ్ ను పాకిస్తాన్ వైపు మొగ్గు చూపేలా పావులు కదుపుతున్నారు. ఓవైపు భారత్ తో సంబంధాలు కొనసాగిస్తామని చెబుతూనే పాక్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. పాకిస్తాన్ బేషరతుగా క్షమాపణ చెప్పాలన్న బంగ్లాదేశ్ ప్రధాన డిమాండ్ ను గాలి కొదిలేసి ఆ దేశంతో చేతులు కలిపేందుకు ఉవ్విల్లూరుతున్నారు. రెండు దేశాల మధ్య దశాబ్దాల చారిత్రక సమస్యలను పక్కన పెట్టి నూతన సంబంధాలను మెరుగుపరుచుకోవాలని పిలుపునిస్తున్నారు. ఈ క్రమంలో యూనస్ పై బంగ్లాదేశీయుల నుంచి వ్యతిరేకత కూడా వ్యక్తమవుతుంది. 4 లక్షల కుటుంబాలను అనాథలను చేసిన శత్రువుతో చేతులు కలుపుతారా? దేశానికి జరిగిన అన్యాయాన్ని యూనస్ మరిచారా అంటూ పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే బంగ్లాదేశ్ విముక్తి కోసం పోరాటం జరుగుతున్న రోజుల్లో పాక్ కు అనుకూలంగా ఉన్న వర్గం కూడా ఒకటి బంగ్లాదేశ్ లోనే ఉండేది. భారత సైన్యం సాయంతో బంగ్లాదేశ్ స్వాతంత్రం సాధించిన తర్వాత ఆ వర్గం భారత్ కు వ్యతిరేకంగా మారింది. ప్రస్తుతం ఆ వర్గం నేతలంతా తాజాగా పాక్ చేస్తున్న కుట్రలో భాగంగా చురుగ్గా పనిచేస్తున్నారు. ఆ వర్గానికి చెందిన వారిలో ప్రముఖుడే ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వ సారథిగా ఉన్న మహమ్మద్ యూనస్.
తాను అధికారం చేపట్టినప్పటి నుంచి ఏకధాటిగా పాకిస్తాన్కు అనుకూలంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. గత వారం ఈజిప్టులోని కైరోలో జరిగిన D8 దేశాల సదస్సుకు మహమ్మద్ యూనస్, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ హాజరయ్యారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసుకోవాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. 1971 యుద్ధం నాటి సమస్యలను పరిష్కరించాలని ఈ సందర్భంగా యూనస్ ప్రస్తావించారు. అంతే తప్ప పాకిస్తాన్ క్షమాపణ చెప్పాలి అనే అంశాన్ని మాత్రం లేవనెత్తలేదు. అనంతరం షెహబాజ్ మీడియాతో మాట్లాడుతూ సమస్యలు వస్తూనే ఉంటాయి, వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళాలి అని చెప్పారు. తమ సోదర దేశమైన బంగ్లాదేశ్ తో సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని సందేశమిచ్చారు. దీనిని బట్టి భవిష్యత్ కార్యాచరణపై ఇరు దేశాలు ఓ నిర్ణయానికి వచ్చేసినట్లు అర్థమవుతుంది. ఇప్పటికే పాకిస్తాన్ నగరం కరాచీ పోర్టు నుంచి బంగ్లాదేశ్ లోని చిట్టాగ్యాంగ్ పోర్టుకు నౌకల రాకపోకలు మొదలయ్యాయి. ఈ రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు కూడా బలోపేతం అవుతున్నాయి. దానిలో భాగంగానే 53 ఏళ్లలో తొలిసారి గత నెల పాక్ నుంచి నేరుగా బంగ్లాకు తొలి కార్గో షిప్ రాగా ఆదివారం మరో సరుకు రవాణా నౌక చిట్టాగ్యాంగ్ పోర్టుకు చేరుకుంది. అంతేకాకుండా 300 మంది బంగ్లాదేశ్ విద్యార్థులకు ఏటా స్కాలర్షిప్ ఇచ్చేందుకు పాకిస్తాన్ ప్రత్యేక ప్రోగ్రామ్ ను ప్రకటించింది. ఇంతకు ముందు వరకు భారత్ నుంచి పంచదారను దిగుమతి చేసుకున్న బంగ్లా ఇప్పుడు పాకిస్తాన్ నుంచి దిగుమతి చేసుకుంటుంది. అంతేకాకుండా బంగాళాదుంపలు, ఉల్లిని కూడా ఆ దేశం నుంచి దిగుమతి చేసుకునే అవకాశాలను పరిశీలిస్తుంది. ఇన్నాళ్ళు ఉప్పు నుంచి మిరపకాయ వరకు మన దేశం సరఫరా చేసుకున్న బంగ్లాదేశ్ ఒక్కసారిగా వేరే మార్గాలు వెతుక్కుంటుంది. పైగా ఇన్నాళ్ళు మన దేశం నుంచి వచ్చే దిగుమతులను 1కి 2 సార్లు పరీక్షలు చేసుకున్న బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి వచ్చే సరుకులపై భౌతిక తనిఖీలను కూడా రద్దు చేసింది. దాంతో నాసి రకంగా ఉండేవి కూడా పాకిస్తాన్ నుంచి ఒప్పుకుంటుందన్న మాట. ఇకపోతే ఇరు దేశాల మధ్య కొత్తగా జనం రాకపోకలు మొదలయ్యాయి. ఇందుకోసం వీసాదారులకు క్లియరెన్స్ అవసరాలకు సడలించారు మహమ్మద్ యూనస్. ఇన్నాళ్ళు ఢాకా విమానాశ్రయంలో పాక్ నుంచి వచ్చే వారిని ప్రత్యేకంగా పరీక్షించేందుకు ఏర్పాటు చేసిన భద్రతా కార్యాలయాన్ని ఇప్పుడు తొలగించడం జరిగింది. మహమ్మద్ యూనస్ ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలన్నీ బంగ్లాదేశ్ పాక్ కు ఎలా దగ్గరవుతుందో చెప్పడానికి ప్రత్యక్ష నిదర్శనం. బంగ్లాదేశ్ సరిహద్దుల ద్వారా భారత్ లో ఇబ్బందులు సృష్టించేందుకు పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాద సంస్థలు కూడా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. బంగ్లాదేశ్ తన భారత వ్యతిరేక ఎజెండాను ముందుకు తీసుకెళ్లడానికి పాకిస్తాన్ నుంచి పెద్ద మొత్తంలో ఆర్థిక సాయం అందుతుందని సమాచారం. ఇదిలా ఉండగా భారత్ సాయంతో షేక్ హసీనా మళ్లీ బంగ్లాలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తారనే భయం యూనస్ ను వెంటాడుతోంది. ఈ క్రమంలోనే భారత్ తో వైరమున్న పాకిస్తాన్ వైపు యూనస్ మొగ్గు చూపుతున్నారు. ఆ దేశం సాయంతో రానున్న ఎన్నికల్లో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.